నమస్తే అండి. సింపుల్ అండ్ ఈజీగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోండి. దీంట్లో అయితే నేను ఆనియన్స్ వేయట్లేదండి. మీకు నచ్చితే మీరు ఇష్టమైతే వేసుకోండి ఆనియన్స్, బట్ వేసుకోకపోతేనే బెటర్, అది మీ చాయిస్. అండ్ ఇప్పుడు కొంచెం 7 to 8 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి. అండ్ కొంచెం పసుపు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు మాడనివ్వకండి, అస్సలు బాగోదు. ఇప్పుడు కొంచెం కలుపుకున్నాక దొండకాయ పీసెస్ మాత్రం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే దొండకాయ అంత ఈజీగా మాత్రం ఉడకదు, కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి ఎంత సన్నగా ఉంటే అంత బెటర్. సో కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఫస్ట్ ఒక 5 to 10 minutes వరకు మాత్రం మూత పెట్టేసుకొనే ఉంచండి. అంటే మధ్యలో కలుపుకోండి, బట్ మూత పెట్టండి. అండ్ ఆఫ్టర్ కొంచెం ఉడికాక అప్పుడు మూత తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ కారం వేసేటప్పుడు కూడా అప్పుడు కొంచెం వేస్తాను, ఇప్పుడు కొంచెం 2 partsకి డివైడ్ చేశాను అంతే. సాల్ట్ ఏం లేదు అక్కడ. ఆల్మోస్ట్ 50 to 60% కుక్ అయ్యాక మూత తీసి పెట్టుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మీకు మొత్తం టోటల్గా గోల్డెన్ బ్రౌన్ వద్దు అనుకుంటే కుక్ అయ్యాక కారం వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. కారం, ధనియాల పొడి అది మీ ఇష్టం అండి. ధనియాల పొడి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది మ్యాండేటరీ దీంట్లో. ధనియాల పొడి నేను ధనియాలు డైరెక్ట్ సన్లైట్ కింద ఒక 1/2 hour పెట్టేసి గ్రైండ్ చేసుకుంటాను, వేయించుకోకుండా ఉంటేనే బెటర్. అండ్ ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం థరోలీ మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 30 seconds 1 minute అట్లా ఉంచేసి ఆఫ్ చేసుకోండి. అండ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు మాత్రం అట్లా వదిలేయండి, వెంటనే తినకండి, ఎందుకంటే పీస్కి పట్టుకోవడానికి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.